ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలాగంటే మా అమ్మ నేర్పిన చికెన్ కర్రీ చాలా ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. సో ఇప్పుడు ఎలా చేసుకుందో చూద్దాము. ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి, నేను మొత్తం చేయట్లేదు. చికెన్ పకోడీ కోసం అని 100 గ్రామ్స్ తీసి పక్కకు పెడతాను. సో ఇప్పుడైతే సపరేట్ చేద్దాం కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 100 గ్రామ్స్ నేను పక్కకు పెట్టేస్తున్నాను. మిగతాది కర్రీ చేసుకున్నాము. సో ఈ కర్రీలోకి ఏమేం కావాలో డైరెక్ట్గా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ కడాయిలో చికెన్ కర్రీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులోకి వేసేస్తున్నాను. కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా కొత్తగా కూడా ఉంటుంది. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, వెరైటీ అని. నిజంగానే వెరైటీగా ఉంటుంది, కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడైతే మనము చిన్న నిమ్మకాయ సైజంత టమాటో, ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఇవన్నీ సన్ని పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్గా ఇందులో వేసేసుకుందాము, పచ్చివే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా అల్లం పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసుకుందాము. సో ఈ స్పూన్తో అయితే నేను 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. ఈ స్పూన్తో నేను సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసాను. కారం కూడా 2.5 స్పూన్స్ వేసాను. కారము అండ్ ఉప్పు మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు, స్పూన్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే అంతా కలిపేస్తున్నాను. సో ఇందాకైతే పసుపు మర్చిపోయిన ఫ్రెండ్స్, పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము బాగా. ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకుందాము. ఈ కర్రీ అయితే చాలా టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే కర్రీ ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. అండ్ ఇది రైస్, రోటీ అండ్ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే అంతా ఇలాగ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలిపేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో అయితే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. సో వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. ఆయిల్ కూడా వేయాలి, కానీ ఒక 10 మినిట్స్ ఇది బాగా ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న కడాయి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, చూడండి పీసెస్ ఎలా ఉడుకుతున్నాయో. సో ఇప్పుడే మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ స్పూన్తో 1.5 టీ స్పూన్, ఈ స్పూన్తో 1.5 వేసాను ఆయిల్ అయితే. సో ఇదంతా ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి, పీసెస్ స్మూత్గా అయ్యేంత వరకు. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. 6 మినిట్స్ తర్వాత నేనైతే ఒకసారి కలుపుకున్నాను. ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలి మధ్య మధ్యలో. సో ఇప్పుడే మనం గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ స్పూన్తో అయితే నేను ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను. అండ్ గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా అయితే
ఎవరు ఎలా తింటారో అలా వేసుకోవాలి. కొంతమంది ఘాటు ఎక్కువగా తింటారు, మేమైతే తక్కువగానే తింటాము. సో ఈ స్పూన్ కంటే నేను తక్కువగానే వేసాను, 1 స్పూన్ కూడా వేయలేదు, 1 స్పూన్ కంటే తక్కువే వేసాను. సో గరం మసాలా తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని ఒక 5 to 6 minutes ఉడికించుకోవాలి. ఆ మసాలా అంతా పీసెస్కి బాగా పట్టాలి. సో కర్రీ కూడా చాలా దగ్గరకు అవుతుంది, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. నా చిన్నప్పుడు అయితే మా మమ్మీ కర్రీ అప్పటికప్పుడు చేయాలంటే ఇలాగే చేసేది, చాలా క్విక్గా అయిపోయేది, టేస్ట్ కూడా చాలా బాగుండేది. సో తర్వాత నేను అలా నేర్చుకున్నాను మ్యారేజ్ అయ్యాక. సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒక 5 to 6 minutes వరకు అది బాగా ఉడికి కర్రీ అంతా దగ్గరకు అవుతుంది. సో మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, 6 minutes అయ్యింది. కర్రీ చూడండి ఎంత దగ్గరగా అయిందో. సో ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే మనం వేసుకోవచ్చు. ఒకవేళ పీసెస్ కానీ సరిగ్గా ఉడకలేదంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ అండ్ సాల్ట్ చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి. సో నాకైతే అంతే పర్ఫెక్ట్గా అనిపించింది, అందుకే వేసుకోలేదు. పీసెస్ చూద్దాము ఉడకాయో లేదో. చూడండి పీస్ కూడా ఎంత స్మూత్గా ఉడికిందో. సో కర్రీ అయితే అయిపోయిందండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా కంప్లీట్ అయినట్టే. కొత్తిమీర కూడా వేసాను. సో కర్రీ అయిపోయిందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో.